తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తేదీ 1 డిసెంబర్ 2024 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ వేస్ట్ మారేడుపల్లిలో స్వర్గీయ జె ఈశ్వరిబాయమ్మ గారి 106వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జె గీతారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు హాజరై ఆమె కోసం ప్రసంగించారు. స్వర్గీయ జె ఈశ్వరిబాయమ్మ గారు 2 సార్లు కార్పొరేటర్గా ఎన్నికై ఎంతో ఆదర్శవంతంగా పనిచేశారని, ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్లారెడ్డి గూడ నుండి నిజామాబాద్ డిస్టిక్ నుండి కూడా ఆమె ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారని, 1969లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి, ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా శివకుమార్, హర్పత్ సంగ్రామ్, బి మహేష్, దేవదత్, చొప్పర బాలకృష్ణ, జె ఈశ్వరిబాయి మెమోరియల్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ నర్సరీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ప్రముఖ సంఘ సేవకులు పాల్గొన్నారు. వారి యొక్క 106వ జయంతి ఉత్సవాలు మనము వేస్ట్ మారేడుపల్లి ఆమె స్టాచ్యూ దగ్గర జరుపుకుంటున్నాము. ఆమె గురించి చాలా మందికి తెలుసు. ఆమె యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆర్పిఐ పార్టీ పెట్టిండో ఆమె ఆ పార్టీలో కొన ఊపిరి దాకా అదే పార్టీలో ఉండి ఆమె తుది శ్వాస వదిలింది. అలాంటి వ్యక్తి. అదేవిధంగా ఆమె మహిళల పట్ల చాలా ఆమె సేవలు చేసింది. ఆమె ట్యూషన్స్ చెప్పింది, టీచర్గా చేసింది. అదేవిధంగా ఆమె చిలుకలు కూడా ఎక్కించి కార్పొరేటర్గా పోటీ చేసి అక్కడ కూడా ఆమె చాలా సేవ. ఆర్పిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిజామాబాద్ డిస్టిక్ ఎల్లారెడ్డి కూడా ఎక్కించి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి ఆమె చాలా సేవలు అందించింది. అదేవిధంగా దళితుల గురించి చాలా ముందుండి ఆమె గర్జించేవారు. ఆమె గురించి చెప్పాలంటే మన తెలంగాణ మూమెంట్లో కూడా ఆమె ముందుండి ఆమె పని చేసింది. ఆమె గోడలు కూడా దుంకి వెళ్ళింది. కాబట్టి ఆమెకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసానికి వస్తే ఆమె చాలా మూమెంట్స్ చేసింది. ఆమెకు ఆదర్శంగా మనము అందరము తీసుకోవాలి. అదేవిధంగా ఆమె ఎందుకంటే మహిళలకు ఆమె చాలా సేవలు అందియాలని కోరుకుంటే అదే బాటలో వాళ్ళ కూతురైన గీతారెడ్డి మేడం గారు ఈశ్వరిబాయి పేరు మీద ఒక ట్రస్ట్ నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆమె చుట్టుపక్కల ఉన్న ఎంతమంది స్త్రీలు మరియు ఉపాధి మరియు వాళ్ళు ఎడ్యుకేషన్గా ముందుకెళ్తున్నారంటే మనమందరము ఈశ్వరిబాయి గారు ఎలాంటి సేవలు చేసిండ్రో మీకు అందరికీ తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈశ్వరిబాయమ్మ మన మధ్యలో లేనందుకు చింతిస్తూ ఇలాంటి జయంతి ఉత్సవాలు మనము ఎన్నో జరుపుకోవాలని, అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతిలో కూడా ఆమె గవర్నమెంట్ పరంగా మనకు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున అక్కడ చాలామంది విఐపీస్ వస్తున్నారు. మనమందరం అక్కడ పాల్గొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలు మనము ఘనంగా జరుపుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన గీతారెడ్డి మేడం గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జై ఈశ్వరిబాయమ్మ, జై ఈశ్వరిబాయమ్మ.